హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు పల్లి టమోటా పచ్చడి దోశలోకి ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. కావాల్సినవి పల్లీలు నూనె లేకుండా వేయించుకున్నాను. ఈ పొట్టు తీసి పెట్టుకోవాలి. టమోటాలు ఒక 3-4 తీసుకున్నాను. పచ్చిమిర్చి కారానికి కావాల్సినన్ని. వెల్లుల్లి కొంచెం దంచి పెట్టుకున్నాను పొట్టు తీసి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. బాండి పెట్టుకొని కొంచెం 2 స్పూన్లు నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేసేద్దాము. పచ్చిమిరపకాయలు వేగాయి కదా, ఇప్పుడు మనం టమోటాలు వేసేస్తున్నాము. ఇవి కూడా బాగా వేగనిచ్చి, ఇదిగోండి ఫ్రెండ్స్, టమోటాలు కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు మనం ఇంకా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేస్తే వీటితో పాటే మగ్గిపోతాయి. చింతపండు కూడా మగ్గిపోద్ది టమోటాలతో పాటు. ఇంకొంచెం వేగాక టమోటాలు ఇంకొంచెం మగ్గాక ఆపేద్దాము. ఈలోపు పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాము. ఇంకా టమోటాలు మగ్గిపోయినాయండి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి చల్లార్చుకొని మనం అన్నీ మిక్స్ చేసుకొని చూపిస్తాను. ఇంకా టమోటాలు చల్లారిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంక మిక్సీ వేసుకుందాము. ఫస్ట్ పల్లీలు మిక్సీ జార్లో వేసేసుకొని కావాల్సినంత ఉప్పు వేసేస్తున్నాను. ఇవి రన్ చేసుకొని నెక్స్ట్ మిగతావి రన్ చేసుకుందాం. ఇవి మెత్తగా ఇలా రన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము. వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక్కసారి పలిసిద్దాము. వెల్లుల్లిపాయలు కూడా వేసి రన్ చేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు ఈ టమోటా పచ్చిమిరపకాయ వేసేసుకుందాము. ఇవి కూడా వేసుకున్నాం కదా, ఇవి మరీ టూ మచ్గా పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రన్ చేసుకున్నాం కదా, ఇందాక చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా పోసేసి ఒక్కసారి రన్ చేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇలా ఉంటుంది. మనం ఎప్పుడు ఉల్లిపాయ కారం, అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దోశలోకి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.